శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవా. శ్రీమాత్రే నమః. గురుదేవా, ఈ రోజుల్లో చాలామందికి నిద్రపోవటానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ మా మీద పడుతుందని, లేదా బావిలో పడ్డట్టు, అడవిలో ఒంటరిగా తిరుగుతున్నట్టు ఇలాంటి కళలు వస్తున్నాయి. ఇలా చెడు కళలు రాకుండా ఉండాలంటే, ఒకవేళ వచ్చిన తర్వాత అవి వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వప్న శాస్త్రం అని ఒకటి ఉందండి. ఓకే. ఇది మీ ప్రమేయం లేకుండా వస్తుంది కళ. అసలు కళ అంటే ఏంటో విషయం మనం తెలుసుకోగలగాలి. ఓకే. స్వప్నం రూపంలో అమ్మవారు యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ అని కూడా అంటూ ఉంటారు. అంటే స్వప్నంలో ఉండేది ఆవిడే, నిద్రలో ఉండేది ఆవిడే, లజ్జా రూపంలో ఉండేది ఆవిడ రూపం అంటూ ఇది లేదనేటువంటిది లేదు. అలాంటిది స్వప్న రూపంలో ఎందుకు వస్తుంది అమ్మవారు, నిమిత్త రూపంలో ఎందుకు చూపిస్తుంది అమ్మవారు అంటే ముందుగా మీకు జరగబోయేటువంటి అంశాన్ని చెప్పడము. అర్థమైందా? అంటే మీకు ముందుగా ఈ ఫలానా పని జరగబోతుంది లేదా ఫలానా ఇది జరగబోతుంది అని అన్నప్పుడు అది ముందుగా చెప్పడం అనమాట. ఇలా జరగబోతుంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని. ఓకే, అది మెయిన్గా చూసుకోండి. ఇక్కడ స్వప్నం వచ్చింది అంటే నువ్వు జాగ్రత్త పడాలనో లేకపోతే నీకేదో మంచి జరగబోతుందో ఒక హింట్, ముందుగా ప్రకృతి చెప్తున్నటువంటి ఒక హింట్. దీనికి డాక్టర్స్ మామూలుగా సైన్స్ సంబంధంగా ఏం చెప్తారంటే మీరు ముందు పొద్దున్నప్పుడు చూసినటువంటి నిద్రలోకి వస్తుంది, మీరు చూసినటువంటివి మీరు జరిగినటువంటి నిద్రలోకి వస్తాయి, అంతేగాని దానికి ఏమీ ఉండదు అంటారు. కానీ ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది. దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఒక స్వప్నం వచ్చినప్పుడు మీరు ఉదయం చూసినా, దాని గురించి మాట్లాడినా, దాన్ని అనుభవించినా, దాని గురించి అనుమానంగా ఒక రకంగా ఆలోచించినా అవి స్వప్నంలోకి వస్తే స్వప్న శాస్త్రం కింద తీసుకోవద్దు. నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా తీసుకొని నీ మైండ్లో పెట్టింది నిద్రపోయినప్పుడు అని చెప్తుంది శాస్త్రం. అంటే మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇవి ఎగ్జంప్షన్స్ అని. మరి అలాంటి వాటిని ఇవేవి కాకుండా నీకు సంబంధం లేకుండా వచ్చింది, దాన్ని నువ్వు స్వప్నలు శాస్త్రపరంగా భావించి దానికి తగ్గ జాగ్రత్త తీసుకోమని చెప్తుంది శాస్త్రం. మీకు చెడు స్వప్నం రావడాన్ని ఆపడం కానీ మంచి స్వప్నం వస్తే తెచ్చుకునేలా చేయడం కానీ మనం చేయలేం. ఎందుకంటే అది హింట్. అది ఇప్పుడు ఫలానా ట్రైన్ ఫలానా సమయానికి వస్తుంది, ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ని ఆపడం ఎందుకు, మనకు తెలుస్తుంది కదా, దాని ఇన్ఫర్మేషన్ తెలుస్తుందిగా. అంతే కదా, ఇన్ఫర్మేషన్ తెలిసేటప్పుడు దాన్ని ఆపడం ఎందుకు అసలు నాకు ఫస్ట్ అవునే కదా. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీరు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాన్ని మీరు ఆపచ్చు. ఓకే, చెప్పాలంటే అర్థమైందండి. దానివల్ల వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది మీరు చూసుకోవచ్చు కావాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ స్వప్నం అనేటువంటి విషయంలో ఎలా వచ్చింది అనేటువంటి చూసుకోవాలి. అంటే నీకు ఎలాంటి సందర్భంలో వచ్చింది, ఏ సమయంలో వచ్చిందని చెప్పింది శాస్త్రం. రాత్రిపూట 9-10 ప్రాంతం నుంచి 12 మధ్యలో వచ్చింది అనుకోండి స్వప్నం, మీకు 6 months నుంచి 1 year పడుతుంది దాని ప్రభావం మీ మీద పడాలంటే. 12 నుంచి 3 గంటల లోపల వచ్చింది మీకు స్వప్నం ఉదాహరణకి, అప్పుడు దాని యొక్క ప్రభావం మీ మీద చూపించాలంటే ఆల్మోస్ట్ ఒక 3 నెలలు పడుతుంది. 3 నుంచి 5 లోపల అయితే ఒక 1 నెల రోజులు, 5 నుంచి 6 లోపల అయితే ఒక 10 రోజులు, దాదాపుగా 10-15 రోజులు. అప్పుడు నిద్రలేస్తే నాకు స్వప్నం వచ్చిందండి అంటారు, 1 వారం రోజులు అయిపోతుంది ఆ పని మీకు. అంటే అలాగా ఏమంటే అది వస్తుందంటున్నారు, అవుతుందంటున్నారు, అసలు ఏమవుతుందేమో ఏంటి అది అంటే మీరు స్వప్నంలో ఎక్కువ భయపడ్డట్టుగా ఏదో బ్యాడ్ స్వప్నం, ఒక నెగిటివ్, ఒక బ్లాక్ కలర్లో ఏదో వచ్చింది, ఏదో కొండ మీద నుంచి పడిపోతున్నారు, నీళ్ళల్లో కొట్టుకుపోతున్నారు, మొత్తం తగలబడిపోతుంది, ఇలాంటి బ్యాడ్ స్వప్నాలు వస్తే మీకు సంథింగ్ గోయింగ్ టు రాంగ్, ఏదో ఇబ్బంది ఉంది. మీరు దానికి ఏం చేయాలి అంటే సింపుల్గా ఉదయం నిద్ర లేచిన వెంటనే గజేంద్ర మోక్ష ఘట్టాన్ని కనుక వింటే సరిపోతుంది. ఆ స్వప్నం యొక్క ఫలితం పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అలా కాదండి, రాత్రి సమయంలో వచ్చింది, ఏ 1 గంటప్పుడు వచ్చింది, నిద్ర లేచాను, చెడు స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు చక్కగా మళ్ళీ కాలు చేతులు కడుక్కొని మళ్ళీ పడుకుంటే ఒక మంచి స్వప్నం వచ్చి అది క్లియర్ కూడా అవుతుంది. 2 విషయాలు. మూడోది, స్వప్నం రాగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పొద్దున్న లేచి అందరికీ చెప్పేస్తారు, అలా చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. నిద్ర లేచిన తర్వాత చక్కగా మీ పూజాది కార్యక్రమాలు చేసుకొని గజేంద్ర మోక్షం విని, లేదా ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని విని, ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చెప్పమని చెప్పింది. అది చెడు స్వప్నమైనా మంచి స్వప్నమైనా.
మంచి స్వప్నం వచ్చింది పొద్దున్న లేచి చెప్తే మీకు ఆ ఫలితం రాదు. చెడు స్వప్నం అయితే దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే మీకు ఒక మంచి స్వప్నం వచ్చింది 2-3 గంటలప్పుడు 3 గంటలప్పుడు వచ్చింది, నిద్ర తెలివి వచ్చింది, అబ్బా మంచి స్వప్నం, మళ్ళీ పడుకోవద్దని చెప్తుంది శాస్త్రం. చక్కగా కాలకృత్యాలు తెచ్చుకొని పూజ చేసుకొని మీ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే, మంచి స్వప్నం వచ్చిందని మళ్ళీ నిద్రపోతే ఇంకో చెడు స్వప్నం ఏదైనా వస్తే ఈ మంచి స్వప్నం యొక్క ప్రభావం పోతుంది. ఓకే. అది అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది, కొన్ని స్వప్నాలు ఉంటాయి. సర్పం స్వప్నంలోకి వచ్చింది, భయపడుతుంటామో సర్పం వచ్చింది, కాటేస్తే మంచిది, వేరే రూపంలో ఉండే దోషం పోయింది మీకు. అలా కాకుండా సర్పం చుట్టుకుంది, మంచిది కాదు. ఇప్పుడు గోవు వచ్చింది కల్లోకి, గో మంచిదే కదండి అంటే మంచిదే, కానీ ఎలా రావాలి, నార్మల్గా సాత్వికంగా రావాలి. అదేదో వచ్చి పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు. అలాగే గోవు మరియు అదేవిధంగా ఈ ఈ యొక్క సర్పం కానివ్వండి, కొండ ఎక్కుతున్నట్టు వస్తే మంచిది, పడిపోతున్నట్టు వస్తే మంచిది కాదు. మురికి నీళ్ళు వస్తే మంచిది కాదు. కానీ అదే స్వచ్ఛమైన నీళ్ళు అండి, చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాటర్ వచ్చింది, చాలా మంచిది. ఓకే. ఇలాగా శాస్త్రంలో మీరు ఏం ఫీల్ అయ్యారు. ఇప్పుడు నిప్పు వచ్చిందండి, నిప్పు వస్తే ఎలా రావాలి నిప్పు? నీకు ఒక వ్యక్తి కాగడా ఇస్తే నువ్వు దారి చూసుకోవడానికి, అంటే నీకు చీకట్లో నీకు ఒక దారి కనబడుతుంది కాగడా వల్ల, మొత్తం తగలడిపోతుంది ఊరంతా, అది మంచిది కాదు. ఓకే. స్వప్నం చాలా క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనే విషయాన్ని చెప్తుంది. ఓకే, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. గురుదేవా, మీ ఇంటర్వ్యూ ఉన్న తర్వాత నేను కంటెంట్ రెడీ చేస్తున్నప్పుడు మా రూమ్మేట్ ఆయన జీవితంలో జరిగిన వాళ్ళ అక్కగారికి ఒక గుళ్ళో కూర్చొని ఏదో ధ్యానం చేస్తున్నట్టు, రెడ్ శారీ కట్టుకొని ఆకాశంలో అనేక హస్తాలతో ఒక స్త్రీ రూపం కనపడుతున్నట్లు ఆమెకి ఎప్పటి నుంచో ఇది కనపడుతుందంట. ఆమెకి ఏ ఫలితం లేదు, మంచి ఫలితం లేదు, చెడు ఫలితం లేదు, కానీ కంటిన్యూస్గా అంటే సంవత్సరాల తరబడి ఆమె జ్ఞాపకం వచ్చిన కంచి, అంటే 1 సంవత్సరానికి తర్వాత 2 సంవత్సరాలకు ఈ కళ అనేది ఎక్కువ వస్తుందంట. ఆమె కనిపించేది కానీ ఎక్కడ ఆమె చూసినట్లేదు. ఒక శారీ కట్టుకుని ధ్యాన ముద్రలు ఉన్నట్టు, వెనక అమ్మవారు ఉన్నట్టు, లేదంటే ఆకాశంలో అమ్మవారు కనిపించినట్టు కొన్ని సంవత్సరాల తరబడి ఈ కళ ఆమెకుంది. ఆమె జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఇలాంటి కళల్ని మనం ఏ కోణంలో చూడాలి? అంటే ఒకటేనండి, ధ్యానం చేస్తున్నట్టుగా భగవంతుడు కల్లోకి వచ్చాడు. కొంతమందికి శివలింగాలు వస్తాయి, కొంతమందికి దేవతామూర్తులు వస్తాయి. ఇక్కడ శివలింగాలు కానీ దేవతామూర్తులు కానీ రావడానికి కారణం వాళ్ళు ఉపాసించే దేవత స్వప్న దర్శనం ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి. ఎటువంటి ఉపాసన చేయట్లేదు కానీ దేవతామూర్తి కల్లోకి వచ్చిందంటే ఒక మంగళకరమైనటువంటి విషయం జరగబోతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.